అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో మన పెద్దలు చేసే టమాటా నిలవ పచ్చడిని ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో ఇన్స్టెంట్ టమాటా పికల్ సూపర్ హిట్ అని మీ అందరికీ తెలుసు. లక్షల్లో ఆ రెసిపీని ట్రై చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ ఏంటి అంటే ఎండబెట్టి చేసే మన పాతకాలం పచ్చడండి. సమ్మర్ సీజన్లో మీకు టమాటాలు అనేవి చాలా తక్కువ కాస్ట్కి వస్తూ ఉంటాయి. ఈ సీజన్లోనే మన పెద్దవాళ్ళందరూ కూడా టమాటా పచ్చడి పడుతూ ఉంటారు. అసలు ఈ టమాటా పచ్చడి రుచే వేరు. పికిల్ బాటిల్ మూత తీస్తేనే ఆ వాసనకి నోట్లో నీళ్లు ఊరిపోతూ ఉంటాయి. ఇన్స్టెంట్ టమాటా పచ్చడి అయితే మహా అయితే 4 నెలలు ఉంటుంది. ఈ పచ్చడి సంవత్సరం పాటు రంగు రుచి అనేది అస్సలు మారదనమాట. ఇలా చేసుకుంటే టేస్ట్ కూడా ఎంత బాగుంటుందో మీరు ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది. టమాటాలని ఒక్కసారి ఇంటికి తెచ్చేసుకుని ఇలా నేను చెప్పే ప్రాసెస్లో పచ్చడి పికల్ పెట్టేసుకుంటే సంవత్సరం పాటు ఆ టమాటా పచ్చడిని మనం ఎంజాయ్ చేయొచ్చు. మరి అస్సలు ఆలస్యం చేయకుండా మన ట్రెడిషనల్ రెసిపీ అయిన టమాటా పికిల్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫస్ట్ ఈ రెసిపీ కోసం నేను 2 కేజీల దాకా బాగా పండిన ఎర్రటి టమాటాలు తీసుకున్నాను. నిలవ పచ్చడి కోసం మనం ఎంచుకునే టమాటాలు ఎప్పుడూ కూడా గట్టిగా ఉండే టమాటాలని ఎంచుకోవాలి. మెత్తబడిపోయిన టమాటాలని తీసుకోకూడదు. టమాటాలని ఫస్ట్ మనం బాగా వాష్ చేసేసుకోవాలి. శుభ్రంగా కడిగిన తర్వాత పొడిగుడ్డతో బాగా తుడిచేసేయండి. తుడిచేసి ఫ్యాన్ గాలికి కొద్దిసేపు ఆరపెట్టుకోవాలి. అసలు చెమ్మ అనేది లేకుండా టమాటాలని శుభ్రం చేసుకోవాలన్నమాట. ఈ టమాటాల్ని మనం ఫస్ట్ ఊరపెట్టుకుంటాము. ఊరపెట్టుకోవడం కోసం ఒక ప్లాస్టిక్ కంటైనర్ కానీ గాజు సీసాని కానీ లేదంటే ఇలాంటి జాడీని కానీ తీసుకోండి. దేనిలో మీరు టమాటాల్ని ఊరపెడుతున్నారో ఆ జాడీని శుభ్రంగా కడిగేసేసి తడి లేకుండా తుడిచి ఎండలో గంట సేపు ఆరపెట్టేసేయండి. సంవత్సరం పాటు నిలవ పెట్టుకునే పచ్చడి కాబట్టి చెమ్మ తడి అనేది తగలకుండా చూసుకోవాలి. 2 కేజీల టమాటాలకి గాను 1/2 కేజీ దాకా కల్లుప్పు తీసుకోవాలి. కల్లుప్పుని కూడా ఎండలో పెట్టి పొడిగా అయిన తర్వాత కొలుచుకోండి. 1 కప్పు నిండుగా కల్లుప్పు తీసుకోవాలి. వెయిట్లో 250 గ్రామ్స్. అలాగే పసుపు వచ్చేసి 1 టేబుల్ స్పూన్ దాకా తీసుకోవాలి. ఇప్పుడు శుభ్రం చేసి పెట్టుకున్న టమాటాల్ని ఒక్కొక్కటిగా తీసుకుని టమాటా మధ్యలో ఉండే తొడిమ పార్ట్ని కాస్త తీసేసేయాలి. ఇప్పుడు ఈ టమాటాల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని జాడీలోకి వేసుకోండి. టమాటాలో తొడిమ ఉంచడం వల్ల మనం టమాటా ముక్కల్ని ఎండపెట్టేటప్పుడు త్వరగా ఎండవన్నమాట. ఆ తొడిమ పార్ట్లో పచ్చిగా ఉండిపోతుంది. సో తొడిమ పార్ట్లో తీసేసి ఇలా ముక్కల కింద చేసుకుని జాడీలోకి వేసుకోండి. టమాటాల్ని ఒక 4 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోండి. వీటిని మనం లేయర్ బై లేయర్ వేసుకోవాలన్నమాట. టమాటా ముక్కలు, ఉప్పు, పసుపు అలా 3-4 లేయర్స్ కింద వేసుకోవాలి. నేను ఒక 6 టమాటాల్ని ముక్కల కింద కట్ చేసి వేశాను. దీనిపైన మనం కొలిచి పక్కన పెట్టుకున్న ఉప్పులోంచి కొద్దిగా ఉప్పుని వేసుకోండి. అలాగే పసుపుని కూడా వేసుకోండి. ఇప్పుడు టమాటా ముక్కల్ని ఉప్పుని పసుపుని కూడా కాస్త కుదపండి. మళ్ళీ మరొక లేయర్ వేయండి. ఈ విధంగా టమాటాలన్నీ అయిపోయేంత వరకు చిన్న చిన్న ముక్కల కింద చేసుకుని లేయర్ బై లేయర్ వేసుకుంటూ కలుపుకుంటూ జాడీలోకి వేసేసుకున్నాక చివరిగా కాస్త ఉప్పుని పసుపుని ఉంచి ఇలా పైన చల్లండి. ఈ ఉప్పుని పసుపుని పైన ఒక లేయర్ లానే ఉంచండి. వీటిని కలపొద్దు. ఇలా చేయటం వల్ల టమాటాల్ని ఊరపెట్టేటప్పుడు పైన మీకు బూజు లాంటిది పట్టకుండా ఉంటుంది. జాడీ పైన మూత పెట్టేసేసి ఒక కాటన్ క్లాత్తో బాగా గట్టిగా కట్టేసేయండి. గాలిపోకుండా చూసుకోండి. ఇలా మీరు 3 రోజుల పాటు ఈ టమాటా ముక్కల్ని ఊరపెట్టుకోవాలన్నమాట. ఈరోజు జాడీలోకి మనం టమాటా ముక్కలు వేస్తే రేపు అండ్ ఎల్లుండ 2 డేస్ ఉంచి ఆ తర్వాత రోజు మనం ఎండలో వీటిని పెట్టుకోవాలి. అయితే ప్రతిరోజు ఉదయాన్నే ఒకసారి జాడీ మూతని తీసి గరిటెతో అంతా బాగా కలిపి మళ్ళీ తిరిగి మూత పెట్టి పక్కన ఉంచండి. ఇలా 3 రోజులు ఊరపెట్టుకున్న టమాటా ముక్కలు ఏ విధంగా ఉన్నాయో నేను చూపిస్తాను. చూడండి, ఉప్పు అంతా కూడా కరిగిపోతుందన్నమాట. కరిగిపోయి ఇలా టమాటా ముక్కలు కూడా కొద్దిగా సాఫ్ట్గా అయిపోతాయి. ఇప్పుడు ఇందులోంచి టమాటా ముక్కల్ని బాగా గట్టిగా పిండేసేసి ఒక పళ్ళెంలోకి తీసుకోండి. ఈ విధంగా పళ్ళెంలోకి పలుచగా పరుచుకోవాలి. ముక్కలు సరిపోయే విధంగా 1 లేదా 2 పళ్ళాలు తీసుకోండి. టమాటా ముక్కలన్నిటినీ కూడా పళ్ళెంలోకి ఇలా సర్దుకున్న తర్వాత జాడీలో ఉన్న టమాటా రసంలోకి మనం చింతపండు వేసుకోవాలి. చింతపండు వచ్చేసి 250 గ్రాములండి. 1/2 కేజీ చింతపండు తీసుకోవాలి. చింతపండుని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. అందులో పీచు పిక్కలు లాంటివి ఏమీ లేకుండా నీట్గా క్లీన్ చేసేసుకుని ఆ చింతపండుని కొలుచుకుని ఇందులోకి వేసుకోండి. చింతపండుని టమాటా రసాన్ని కూడా బాగా కలిపేసేసి ఈ చింతపండుని టమాటా రసాన్ని కూడా మనం ఎండలో పెట్టుకోవాలి. దీన్ని కూడా ఒక పళ్ళెంలోకి తీసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా
మంచి ఎండలో ఎండపెట్టుకోండి. టమాటా ముక్కల్ని 2 లేదా 3 రోజుల పాటు ఎండపెట్టుకోవచ్చు. బట్ ఈ చింతపండు రసాన్ని మాత్రం ఒక్కరోజు ఎండపెడితే సరిపోతుంది. చింతపండు రసాన్ని కూడా డైరెక్ట్గా ఎండలో పెట్టకుండా పైన ఒక కాటన్ క్లాత్ పరిచి పెట్టండి. ఎందుకంటే చింతపండు రసం అనేది ఎగిరిపోకూడదు. పచ్చడిలో చక్కటి గుజ్జు రావాలి అంటే ఇది డ్రైగా అయిపోకూడదు. సో అందుకని కాటన్ క్లాత్ వేసి ఎండలో పెట్టుకోండి. ఒక్కరోజు ఎండితే సరిపోతుంది. కంప్లీట్గా 1 డే ఎండలో ఉంచితే టమాటా ముక్కలు అనేవి ఈ విధంగా కాస్త డ్రైగా అవుతాయి. అండ్ చింతపండు గుజ్జు కూడా బాగా నానిపోయి ఉంటుంది. ఈ చింతపండు గుజ్జుని జాడీలోకి వేసేసి మూత పెట్టి పక్కన ఉంచేసేయండి. టమాటా ముక్కల్ని మాత్రం బాగా ఎండగా ఉంటే 2 రోజులు ఎండపెట్టుకోండి, లేదంటే 3 రోజులైనా ఎండపెట్టాల్సి ఉంటుంది. చూడండి, టమాటా ముక్కలు ఈ విధంగా ఎండాలన్నమాట. మరీ క్రిస్పీగా ఎండిపోయినట్టుగా అవ్వాల్సిన పని లేదు. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఎండితే సరిపోతుంది. ఇలా ఎండపెట్టుకున్న టమాటా ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకుని కాస్త కోర్స్గా గ్రైండ్ చేసుకుని పళ్ళెంలోకి తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ తిరిగి మిక్సీ జార్ తీసుకుని అందులోకి 1/4 కప్పు దాకా తొక్కవలుచుకున్న వెల్లుల్లిపాయలు వేయండి. ఇవి వెయిట్లో వచ్చేసి 100 గ్రాములు. వెల్లుల్లిపాయల్ని కూడా మరీ మెత్తటి పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుని పళ్ళెంలోకి వేసుకోండి. ఇప్పుడు జాడీలో పెట్టుకున్న చింతపండు గుజ్జులోంచి సగం చింతపండు గుజ్జుని మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పేస్ట్ లాగా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకుని పళ్ళెంలోకి తీసుకోండి. మిగిలిన సగాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని దీంతో పాటుగా మనం గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్న టమాటాని అలాగే వెల్లుల్లిపాయల్ని పావంతు వరకు ఉంచి మిగిలినంతా వేసేసేయండి. వేసి మెత్తగా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసి పళ్ళెంలోకి తీసుకోండి. ఇలా కాస్త వెల్లుల్లిపాయల్ని అలాగే గ్రైండ్ చేసుకున్న టమాటా ముక్కలు అక్కడక్కడ ఉంటే గనక పచ్చడి తినేటప్పుడు ఆ ఫ్లేవర్ అక్కడక్కడ ముక్కలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా బాగా కలిపేసేయండి. అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కారం వేసుకోవాలి. కారం వచ్చేసి 200 నుంచి 250 గ్రాముల దాకా కారం వేసుకోవచ్చు. పచ్చళ్ళ కారం అయితే 1/4 కేజీ దాకా కారం పడుతుందండి. కారం తక్కువ ఉంటుంది కాబట్టి. అదే మనం రెగ్యులర్గా యూజ్ చేసుకునే కారం అయితే 200 గ్రాములు సరిపోతుంది. సో కారం అంతా కూడా పచ్చళ్ళలోకి కలిసే విధంగా బాగా కలుపుకోండి. కలుపుకుని ఒకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్ సరిపోలేదు అనిపిస్తే కాస్త సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. నాకు కొద్దిగా సాల్ట్ తక్కువ అనిపించింది, 1 టేబుల్ స్పూన్ దాకా వేస్తున్నాను. ఇది కూడా కల్లుప్పేనండి. సో ఉప్పుని అడ్జస్ట్ చేసుకుని ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా మెంతి పిండి వేసుకోవాలి. మెంతుల్ని ఎండలో పెట్టి మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకుని ఆ పొడిని వేసుకోండి. వేసి అంతా కలిసే విధంగా బాగా కలిపేసేయండి. ఇందులోకి ఇక మనం ఆవపిండి అనేది వేయమన్నమాట. టమాటా పచ్చళ్ళలోకి ఆవపిండి వేస్తే ఏంటంటే రంగు మారిపోతుంది. సంవత్సరం పాటు నిలవ ఉండే పచ్చడి కాబట్టి బయట పెట్టుకున్నా కూడా ఇది చెక్కు చెదరకుండా రంగు మారకుండా ఉండాలి అంటే ఇందులో ఆవపిండి వేయకూడదు. మన పాతకాలంలో అయితే వీటన్నిటిని కూడా రోట్లో వేసుకుని చక్కగా రుబ్బుకునేవారు. ఈ ప్రాసెస్ని మీరు గ్రైండర్లో కూడా చేయొచ్చండి. టమాటా ముక్కల్ని కాస్త పక్కన పెట్టుకుని మొత్తం అంతా కూడా గ్రైండింగ్ చేసేసుకున్న తర్వాత లాస్ట్లో ముక్కల్ని కలుపుకోండి. సో మనకి టమాటా పచ్చడి తొక్కు రెడీ అయిపోయింది. ఈ పచ్చడి ఇలాగే మనం జాడీలో కానీ లేదా ప్లాస్టిక్ కంటైనర్లో కానీ పెట్టుకొని ఫ్రిడ్జ్లో అయినా లేదా బయట అయినా అలా ఉంచేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొద్దిగా పచ్చడిని పక్కకు తీసుకుని తాలింపు పెట్టుకుంటే ఫ్రెష్ టేస్ట్ ఉంటుందన్నమాట. నేను ఇక్కడ ఒక 1/2 కప్పు దాకా టమాటా పచ్చడి తొక్కుకి తాలింపు పెడుతున్నాను. కడాయిలోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా పల్లి నూనె వేసుకున్నాను. నూనె హీట్ అయిన తర్వాత ఇందులోకి కొన్ని వెల్లుల్లిపాయల్ని ఇలా దంచి వేసుకోండి. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ వేసి తాలింపుని కాస్త వేయించి గోరువెచ్చగా అయిన తర్వాత ఈ తాలింపుని పచ్చళ్ళలోకి వేసుకుని కలుపుకోండి. అంతే, ఎంతో కమ్మనైనా నోట్లో నీళ్ళూరే టమాటా నిలువ పచ్చడి రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి నేను చెప్పినట్టుగా ఈ కొలతల్లో సంవత్సరం పాటు నిలవ ఉండే ఈ టమాటా పచ్చడిని ఇంట్లో ట్రై చేయండి. 100% నేను చెప్పగలను, ప్రతిసారి ఇదే కొలతల్లో మీరు ట్రై చేస్తారు. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.